నిమిషాలు దేవుని మాటలు చదువుకుందాం. రూతు గ్రంథం 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలగ్గా యోదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండటకు వెళ్ళాను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. ఆమె 2 కుమారుల పేర్లు మహలోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచియుండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను, కిలియోనును ఇద్దరును చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటిని లేనిదాయను. చిన్న ప్రార్థన చేస్తాను నేను కూడా. ప్రేమాస్వరూపైన మా ప్రియ పరలోకపు తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇంతవరకు ఆత్మతో సత్యముతో ఆరాధించే కృప మాకు అనుగ్రహించారు. మీ లేఖన భాగం మేము చదువుకుంటున్నాం. బలహీనను జ్ఞాపకం చేసుకొని బలపరచమని మీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ రూతు గ్రంథం మన బైబిల్ తరగతిలో మరి ఇందులో ఉన్న 7 రకాలైన సంబంధాలు ప్రారంభించడం జరిగింది. ఇంట్రడక్షన్ కూడా కొంత చెప్పడం జరిగింది. మరలా ఒకసారి గుర్తు చేసి ఈ రూతు గ్రంథంలో మొదటి 5 వచనాలను గురించిన సంగతులు ధ్యానం చేద్దాం. ఈ రూతు గ్రంథం, రూతు అనగా స్నేహం అని అర్థం, స్నేహం అని అర్థం వస్తుంది. తర్వాత గమనించినట్టయితే ఈ రూతు గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. 4 అధ్యాయాల్లో మరి 4 విషయాలు కనపడతాయి. మొదటి విషయం ఏంటంటే కరువు. మొదటిది కరువు, రెండవది గమనించినట్టయితే మరి కటాక్షం, మూడవది కళ్ళము అనే మాట, 4వది కళ్యాణం. ఇలాగా 4 మాటలు కనపడతాయి. 4 అధ్యాయాల్లో 4 సంగతులు కనపడతాయి. తర్వాత ఈ రూతు గ్రంథంలో సంబంధాలు ఎక్కువగా కనపడతాయి. రూతు గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మొత్తం 85 వచనాలు ఉంటాయి. ఈ రూతు గ్రంథంలో 85 వచనాలు ఉంటాయి. 85 వచనాల్లో కూడా జాగ్రత్తగా వినండి. 85 వచనాల్లో 50 వచనాలు ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకున్న సంభాషణే కనపడుతుంది. ఒకరితో ఒకరు మాట్లాడుకున్న సంభాషణే కనపడుతుంది. మరి మొదటి అధ్యాయంలో ఇరుగు పొరుగు వారు వచ్చి నయోమితోటి, ఈమె నయోమి కదా అనుకుంటా ఉంటే నయోమి ఏమంటుందంటే, నేను సర్వశక్తి గలదాన్న వెళ్ళాను, ఇప్పుడు రిక్తురాలిగా వచ్చాను. దేవుడు నాకు దుఃఖం కలగజేశాడు. సమృద్ధి గలదాన్న వెళ్ళాను, ఇప్పుడు రిక్తురాలిగా వచ్చాను, నన్ను నయోమిని పిలవబాకండి అని ఇతరులతో మాట్లాడటం జరుగుతుంది. 2వ అధ్యాయంలో బోయాజుతో మరి రూతు ఆ సంభాషణలో కనపడతాయి. బోయాజు ఏమంటాడేమంటే, నువ్వు వేరే పొలానికి వెళ్ళని అవసరం లేదు, నా పొలంలోనే పరిగేరుకో. ఇక్కడనే మరి పనివారు అక్కడక్కడ పరిగె విడిచిపెడతారు, అవి ఏరుకో. ఇక్కడ కుండల యొద్ద నీళ్లు తాగి ఇక్కడనే నిలకడగా ఉండుము అని తెలియజేస్తాడు. వేరే పొలానికి పోవద్దు అంటాడు, ఇక్కడనే ఉండుము అంటాడు. పొలము సంఘానికి గుర్తుగా కనపడుతుంది. ఒక వ్యక్తి ఎక్కడ రక్షించబడాడో అక్కడే చనిపోవాలి. ఏ సంఘములో అయితే రక్షించబడ్డాడో అదే సంఘములో చనిపోవాలి. ఇది లెక్క, అది క్రమం. ఎన్ని ఇబ్బందులైనా రాని, కష్టాలైనా రాని, ఇరుకులైన రాని, అవమానాలైనా ఎదురవని, ఒక వ్యక్తి ఎక్కడ రక్షించబడితే అక్కడే జీవితాన్ని ముగించాలి. అది క్రమం అన్నమాట. తర్వాత 3వ అధ్యాయంలో అత్తా కోడళ్ళ మధ్య సంభాషణ కనపడుతుంది. 4వ అధ్యాయంలో కూడా మరి ఇరుగు పొరుగు వారు, బంధువులు, వీళ్ళ మధ్య సంభాషణలు కనపడతాయి.
ఎక్కువగా ఒకరితో ఒకరు మాట్లాడుకునే సంభాషణలు 50 వచనాలు ఉంటాయి. ఇందులో 50 వచనాలు ఉంటాయి. ఒక వ్యక్తితో మనం మాట్లాడుతున్నామంటే ఏదో ఒక సంబంధం ఉంటుంది. తండ్రి, తల్లు, లేదంటే స్నేహితుడు, ఉద్యోగస్తుడికో బ్రదరో, ఇలాగా ఏ ఒకటి ఉంటాయి. కాబట్టి ఈ సంభాషణ ఎక్కువగా కనపడుతుంటుంది. మానవుడు గమనించినట్టయితే సంఘజీవి. మానవుడు సంఘజీవి అంటే అర్థం ఏంటంటే ఒంటరిగా బ్రతకలేడు మానవుడు. ఎవరో ఒకరి సహాయం ఉండాలి మానవుడికి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు ఏం చేశాడంటే ఆదాముకు సాటి అయిన సహాయమైన అవ్వనిచ్చినట్లుగా మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో కూడా ఇలాగా మరి కొన్ని జంతువులు మామూలుగానే మనం గమనించినట్టయితే కొన్ని జంతువులు ఒంటరిగా ఉంటాయి, కొన్ని జంతువులు గుంపులుగా ఉంటాయి. మేకలు చూసారా, మేకలు విడివిడిగా ఉంటాయి, ఎక్కువగా కలిసి ఉండవు. కానీ గొర్రెలు ఒక గొర్రె దాటితే మరొక గొర్రె కూడా అదే విధంగా దాటుతుంది. గొర్రెలు కలిసి ఉంటాయి. ఇలాగా సంబంధాలు ఉన్నాయి. మరి గమనించినట్టయితే ఇందులో 7 రకాల సంబంధాలు ఉన్నాయి. ఏంటంటే మొదటి సంబంధం ఏంటంటే దేవునితో ఉన్న సంబంధం. ఈ రూతు గ్రంథంలో 7 రకాల సంబంధాలు కనపడతాయి. మొదటిది దేవునితో ఉన్న సంబంధం. రెండవది అత్తాకోడల మధ్య సంబంధం. మూడవది యజమానుడు పనివారి మధ్య ఉండే సంబంధం కనపడుతుంది. నాలుగవది బంధువులతో ఉన్న సంబంధం. ఐదవది ఇరుగు పొరుగు వారితో ఉన్న సంబంధం. ఆరవది మరి నాయనమ్మ మనవడు, మరి గ్రాండ్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్స్, నాయనమ్మ మనవళ్ళ మధ్య సంబంధం కనపడుతుంది. ఏడవది భార్యాభర్తల మధ్య సంబంధం, అనగా బోయాజు రూతు మధ్య ఉన్న సంబంధం కనపడుతుంది. ఈ 7 రకాల సంబంధాలు రూతు గ్రంథంలో ఉంటాయి. ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే దేవునితో ఉన్న సంబంధం గమనించాలని ఆదివారం మరి గుర్తు చేయటం చేస్తే బాగుంటుందని ఈరోజు ఈ సంగతి మీ మధ్య చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, మనం గమనించినట్టయితే దేవునితో ఉన్న సంబంధం, ఈ సంబంధం కానీ చక్కగా ఉంటే వెనకున్న సంబంధాలన్నీ బాగుంటాయి. దేవునితో సంబంధం సరిగా లేకపోతే వెనకున్న సంబంధాలన్నీ దెబ్బతింటాయి. అదే ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. దేవునితో ఉన్న సంబంధం కానీ గట్టిగా ఉంటే దేవుని సహవాసంలో, ప్రార్థనలో, ఆత్మీయతలో దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతూ ఉంటే అన్ని సంబంధాలు బాగుంటాయి. అది కానీ చెడిపోతే వెనకున్న సంబంధాలన్నీ కూడా చెడిపోతాయి. అది కుటుంబాలు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే దేవునితో ఉన్న సంబంధం. దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టే ఒక కుటుంబం సఫలీకృతమైందా లేదా విఫలమవుతుందా అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఒక కుటుంబం చక్కగా కొనసాగుతూ ఉన్నారంటే, ఆత్మీయంగా కొనసాగుతూ ఉన్నారంటే అది దేవునితో ఉన్న సంబంధం చక్కగా ఉందని అర్థం. ఒక మాట గమనిద్దాం, చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 35వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడింది. మన బైబిల్ క్లాసులో గుర్తు చేసా, ఆయన మళ్ళా గుర్తు చేస్తున్నా. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకైన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపబడినది. ఇది ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. చూసారా, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన దగ్గరకు వచ్చాడు, శోధిస్తూ వచ్చాడు. బోధకుడా, ఆజ్ఞల్లో ముఖ్యమైనది ఏది అన్నాడు. ముఖ్యమైనది ఏది అని అడిగితే ప్రభువు చెప్పాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. ఇది మొదటిది ముఖ్యమైన ఆజ్ఞ. మొదటిది ముఖ్యమైన ఆజ్ఞ. ఇది దేవునితో ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది ఈ వాక్యం.
పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో ప్రభువును ప్రేమించాలి అనేది. దాని కింద ఇంకొక వచనం ఉంది చూడండి, అక్కడనే 2వ 39, నిన్ను వలె నేను పొరుగువారిని ప్రేమింపవలనని 2వ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని చెప్పాను. 2వ ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. మొదటిది దేవుని ప్రేమించాలి, 2వది నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలే ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు కూడా ఆధారమై ఉన్నవి అన్న. బైబిల్ మొత్తానికి కూడా ఆధారం ఇవే. బైబిల్లో అనేక రకమైన సంబంధాలు కనపడతాయి. ఈ 2 ఆజ్ఞల మీదనే దైవ గ్రంథం అంతా, ధర్మశాస్త్రం అంతా ఆధారపడి ఉందని గుర్తు చేయటం జరిగినట్లుగా మనం చూస్తాం. మరి ఈ కుటుంబాన్ని మనం గమనించినట్టయితే రూతు గ్రంథం దగ్గరికి వెళ్దాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం మొదటి నుంచి నేను కొన్ని వచనాలు చదువుతాను, చూద్దాం. న్యాయాధిపతులు వెళ్ళిన దినముల యందు దేశంలో కరువు గలగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మరి మోయాబు దేశమునకు కాపురం ఉండటకు వెళ్ళిన. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు అన్నాడు. ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి అనే మాట చూస్తాం. కుమారుల పేర్లు మహులోను, కిలియోను అనే మాటలు గమనిస్తాం. కరువు వచ్చింది. బెత్లెహేములో ఉన్నారు వీళ్ళు. కరువు వచ్చింది. సహజంగా బెత్లెహేమ్ అంటే ఇది సమృద్ధి కలిగిన నగరం, రొట్టెల ఇల్లు అంటారు. జనరల్ నాలెడ్జీలో కూడా, పిల్లలు చదువుకునే ఈ జనరల్ నాలెడ్జీలో కూడా బెత్లెహేమ్ గురించి హౌస్ ఆఫ్ బ్రెడ్ అని రాయబడింది. కానీ సమృద్ధి కలిగిన ప్రదేశమే కానీ కరువు వచ్చింది. కరువు ఎందుకు వచ్చింది అంటే అది దేవుని పిల్లలను బట్టే వచ్చేది కరువు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 16వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 16వ వచనం, మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి నమస్కరింప జాగ్రత్త పడుడి, లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశం మూసివేయును, అప్పుడు వాన కురవదు, భూమి పండదు. ఆ మంచి దేశమున మీరు శీఘ్రముగా నశించెదరు. అది కారణం ఏంటంటే, కరువు రావడానికి కారణం ఏంటంటే దేవుని పిల్లలు త్రోవ విడిచారు. సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టి వైపు తిరుగుతూ ఉన్నారు. సృష్టికర్తను పూజించాల్సిన వారు త్రోవ తప్పారు. అటువంటి సందర్భంలో అక్కడ కరువు దేవుడు రప్పించినట్లుగా మనం చూస్తాం. కరువు వచ్చింది. ఆ కరువు సమయంలో ఒక మనుష్యుడు ఏం చేశాడంటే తన భార్యను 2 పిల్లలను వెంటబెట్టుకొని మోయాబు దేశానికి కాపురం ఉండటానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. మోయాబు దేశానికి కాపురం ఉండటానికి వెళ్ళినట్టుగా చూస్తాం. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు అన్నాడు. ఎలీమెలెకు అంటే నా దేవుడు నాకు రాజు అని అర్థం. నా దేవుడు నాకు రాజు అని అర్థం. విశ్వాసుల కుటుంబాల్లో పిల్లలకు పెట్టే పేర్లలో ప్రతి పేరుకి కూడా ఒక అర్థం ఉంటుంది. అట్లాగనే వీళ్ళది కూడా మంచి విశ్వాసిక కుటుంబమే ఎలీమెలెకు కుటుంబం. ఆ కుటుంబంలో మరి ఆయన పేరు ఏం పెట్టారంటే నా దేవుడు నాకు రాజు అని అర్థం వచ్చేటట్టుగా ఎలీమెలెకు అని పేరు పెట్టారు. తర్వాత మరి నయోమి అంటే ఆనందం, సంతోషం లేదా మధురం అని కూడా వస్తాయి. నయోమి అంటే ఆనందం, సంతోషం, మధురం అనే పేర్లు వస్తాయి. ఈమె కూడా దేవుని ఎరిగిన కుటుంబంలోంచి వచ్చినామే. వివాహం జరిగిన తర్వాత వీరు మరి కొంతకాలానికి కరువు రాగా ఈ ఎలీమెలెకు ఏం చేశాడు అంటే తన భార్యను 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశానికి వెళ్ళాడు. మరి మోయాబు దేశానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. కాపురం ఉండటానికి అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అయితే అక్కడ పోయినాక ఈ 2 పేర్లు చూసినట్టయితే మొదటి కొడుకు పేరు మహులోను,
మహులోను అంటే రోగగ్రస్తుడు అని అర్థం. రెండవ కొడుకు పేరు కిల్యోను. కిల్యోను అంటే కృషించుట అని అర్థం. కృషించుట అని అర్థం. ఇవి విశ్వాసులు పెట్టుకునే పేర్లు కాదు, విశ్వాసుల కుటుంబాల్లో కనపడే పేర్లు కాదు. కానీ ఈ పేర్లు ఎందుకు ఎక్కడి అంటే మోయాబు దేశంలో వాళ్ళ పేర్లు అలాంటి పేర్లు పెట్టినట్టుగా మనం చూస్తాం. మోయాబు దేశం అంటే ఈ మోయాబు దేశం అనేది శాపగ్రస్తమైన దేశం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం. అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరం వారైనను ఎన్నడను యెహోవా సమాజంలో చేరకూడదు. చాలు గమనించినట్టయితే అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు, 10వ తరం వారైనా చేరకూడదు అన్న వాక్యం. అలాగుంటే ఈ ఎలీమెలెకు ఏం చేశాడంటే ఆ మోయాబు దేశంలోనే ఆ శాపగ్రస్తమైన దేశంకే కాపురం ఉండటానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. కాపురం ఉండటానికి అక్కడికి వెళ్ళినట్లుగా మనం గమనించగలం. వీళ్ళు వెళ్ళేటప్పుడు మరి గమనించినట్టయితే బాగా సమృద్ధి కలిగిన వాళ్ళే ఈ కుటుంబం, బాగా డబ్బులు ఉన్నోళ్ళే. చూడండి, రూతు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 1వ అధ్యాయం 21వ వచనం. 1వ అధ్యాయం నేను సమృద్ధి గలదాన్న ఎల్తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా రాజేస్తాను. బాగా డబ్బు ఉంది, సమృద్ధిగానే ఉంది, కరువులో కూడా ఏం ఇబ్బంది ఏమి ఉండదు వీళ్ళకి. కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న దానికంటే బెటర్గా జీవించవచ్చేమో, ఆడకపోతే బాగా బెటర్గా జీవించవచ్చేమో, ప్రార్థన లేకపోయినా పర్లా, ఆరాధన లేకపోయినా పర్లా, వాక్యం లేకపోయినా పర్లా, ఇంతకంటే బెటర్గా జీవిస్తామేమో, చూడటానికి బాగా కనపడతా ఉంది ఆ దేశం. అందుకని అక్కడ కొనటానికి వెళ్ళారు. కానీ కరువుతోటి వీళ్ళేం డబ్బులు లేక కరువుతోటి తినడానికి తిండి లేని వాళ్ళు ఏం కాదు. బాగా డబ్బు ఉన్నోళ్ళే, బాగా సమృద్ధి కలిగిన వాళ్ళే. అతి ఆశతో లోక సంబంధమైన ఆశతోటి వెళ్ళిన వాళ్ళు, లోక సంబంధమైన ఆశతోటి వెళ్ళారు. వెళ్ళినాక ఏమైందంటే మొట్టమొదటి యజమానుడు చనిపోయాడు, ఎలీమెలెకు చనిపోయాడు. ఎలీమెలెకు చనిపోతే ఆయన చనిపోయినాకన్నా మళ్ళా రావాలిగా, చనిపోయినాకైనా రావాలి కదా, రాలా. నయోమి ఏం చేసిందంటే 2 కుమారులకు మోయాబు స్త్రీలనిచ్చి పెళ్లి చేసినట్లుగా మనం చూస్తాం. మోయాబు స్త్రీలనిచ్చి పెళ్లి చేసినట్టుగా చూస్తాం. 10 సంవత్సరాలు గడిచిన తర్వాత 2 కుమారులు కూడా చచ్చిపోయారు. మహులోను కిల్యోను 2 చనిపోయారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆమె పెనిమిటి 2 కుమారులు లేనిదాయను అనే మాట. ఆడవాళ్ళు మాత్రం మిగిలారు, మగవాళ్ళు అందరూ చనిపోయారు. కుటుంబం నష్టపోయింది, చాలా నష్టపోయింది. కారణం ఏంటంటే దేవునితో సంబంధం కోల్పోయారు. బెత్లెహేములో ఆరాధన ఉంటుంది, బెత్లెహేములో వాక్యం ఉంటుంది, బెత్లెహేములో వాక్యం చేత హెచ్చరించేవారు ఉంటారు. అవన్నీ లేకుండా శాపగ్రస్తమైన దేశానికి వెళ్ళారు. దేవునితో ఉన్న సంబంధం కంటే లోక సంబంధమైన భోగాల వైపు ఆశపడ్డారు. అలాగ ఆశపడి వెళ్ళి కుటుంబం ఏమైందంటే నష్టపోయినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, గమనించినట్టయితే మన కుటుంబాలు బాగుండాలంటే మొట్టమొదట ఎన్ని కష్టాలు వచ్చినా, కరువు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, వ్యాధులైనా, బాధలైనా, నష్టాలైనా దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోకూడదు, ఆ సంబంధాన్ని తెంచుకోకూడదు. ఈ కుటుంబం అలాగనే నష్టపోయినట్లుగా మనం చూస్తాం. బాగా డబ్బులు ఉన్నోళ్ళే, కానీ మరి వెళ్ళిపోయి అక్కడ నష్టపోయిన కుటుంబంగా కనపడతారు. బైబిల్ గ్రంథంలో అలాగా దేవునితో సంబంధాన్ని కోల్పోయిన కొన్ని 2-3 కుటుంబాలు, దేవునితో సంబంధం అట్లానే ఇబ్బందులు వచ్చినా కలిగి ఉన్న కుటుంబాలు గుర్తు చేస్తా నేను. చూడండి, 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం. 1 సమూయేలు గ్రంథం
4వ అధ్యాయము. దేవుని మందసమును పట్టబడి ఉన్నదన్న సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలులో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఇకాబోదు అనే పేరు పెట్టెను. దేవుని మందసం పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలులో నుండి చెరపట్టిపోయినని ఆమె చెప్పెను. ఇకాబోదు అంటే ప్రభావం పోయెను అని అర్థం. ఒక కుటుంబం ఉంది, ఏలి కుటుంబం. యాజకుడు 40 సంవత్సరాలు యాజకత్వం చేసిన వ్యక్తి ఏలి కుటుంబం. ఈ ఏలి దేవుని సేవ చేసేవాడు, కానీ కుమారులను సరిగా పెంచలేకపోయాడు. 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గురైరి అన్నాడు. మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారు అన్నాడు. జనుల విషయమై యాజకులు చేయించు వచ్చిన పని ఏమనగా ఎవడైనను సరే, ఈ సంగతులన్నీ ఉన్నాయి. ఈ ఏలి కుమారులు దుర్మార్గులుగా ఉన్నారు. సేవకుడే కానీ యాజకుడే కానీ ఈ పిల్లలు ఎలాగుండారంటే దుర్మార్గులుగా ఉన్నారు. అక్కడ ఏం చేయాలంటే వాస్తవంగా బలి ఇచ్చిన తర్వాత ఆ బలి మాంసాన్ని వండుతారు. ఎవరో ఒకరు, నేనే ఒక జంతువుని బలి ఇవ్వటానికి తీసుకుపోయా. బలి ఇచ్చిన తర్వాత ఆ బలి మాంసము ఉడుకుతూ ఉండగా 3 కొక్కాలు కలిగిన ఒక గరిటె లాంటిది ఉంటుంది, గొరుసు లాంటిది ఉంటుంది. ఉడికేటప్పుడు దాన్ని గుచ్చి తీయగా వచ్చిన మాంసాన్ని యాజకుడికి ఇవ్వాలి, యాజకుని కుటుంబానికి ఇవ్వాలి ఉడికేటప్పుడు. అలాగా 2-3 సార్లు గుచ్చుతారు. ఆ వచ్చిన మాంసం యాజకుడికి అయింది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, మాకు పచ్చి మాంసం వేయండి అని బలవంతం చేస్తారు. అక్కడికి వచ్చిన వారితో, ఉడికేది మాకు అవసరం లేదు, పచ్చి మాంసం వేయండి, మా ఇష్టం వచ్చినట్టు వండుకుంటాం అని చెప్పి క్రమాన్ని తప్పించేవారు. 2వ చూడండి, 22వ వచనం. ఏలి బహు వృద్ధుడాయను, ఇశ్రాయేలు తన కుమారులు చేసిన కార్యంలో వారు ప్రత్యక్ష గుడార ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయు ఆ మాట చెవిని పడగా అనే మాట బలవంతం. తర్వాత 16వ అధ్యాయము మధ్యలో కూడా 17వ వచనంలో ఉంది. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయుటయందు అసహ్యపడుటకు ఈ యవనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని గొప్పదాయను. వీళ్ళు సేవకుని పిల్లలే కానీ అక్కడికి వచ్చిన స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించటం, వారిని ఇబ్బంది పెట్టడం, అక్కడున్న క్రమాన్ని తప్పించటం, ఇవన్నీ చూసి జనులు మందిరానికి రావటం మానేశారు. ఆ గడప తొక్కాలంటేనే వాళ్ళకి భయంగా ఉంది, ఇబ్బందిగా ఉంది. అసహ్యపడ్డారు అని. అసహ్యపడితే దేవుడు సమూయేలుతో చెప్పాడు, సమూయేలు నేను వాళ్ళని చంపాలని ఉన్నాను అంటాడు. ఒకసారి ఏలియా పిలిచి చెప్పాడు కూడా. 25వ వచనంలో ఏమన్నాడంటే, నరునికి నరుడు తప్పు చేసినట్లా దేవుడు విమర్శ చేయను కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసినట్లా వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి అనే మాట చూస్తాం. తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి అనే మాట గమనిస్తాం. ఆ తర్వాత ఇట్లానే ఒక పక్క దుర్మార్గం చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. వాళ్ళు యాజక ధర్మం జరిగిస్తున్నారు, పని చేస్తూ ఉన్నారు. యుద్ధానికి పోయారు. యుద్ధం వచ్చింది ఫిలిస్తీన్లతోటి. 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. అందుకు అతడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల ముందర నిలవలేక పారిపోయిరి, జనుల్లో అనేకులు అతలైరి. హోప్ని ఫినెహాసులను నీ ఇద్దరు కుమారులను మృతులైరి అని ఏలీకి చెప్పారు. యుద్ధం వచ్చినప్పుడు ఈ ఏలీ కుమారులు ఇద్దరిని ఆ శత్రువులు ఏం చేశారంటే చంపివేశారు.
ఆ తర్వాత మందసం పట్టబడినాక ఈ ఓపిని పినిహాసుల్లో ఒక అతని భార్య గర్భవతిగా ఉంది. ఆమె ఒక పిల్లవాడిని కానీ వాడికి ఏం పేరు పెట్టిందంటే ఈకాబోదు అని పేరు పెట్టి. ఈకాబోదు అంటే ప్రభావం ఇశ్రాయేల్లో నుండి వెళ్ళిపోయాను. ఈ కుటుంబంలో ఉన్న ఆ దైవత్వం వెళ్ళిపోయింది. మొదటి తప్పు ఏలిది. పిల్లలను సరిగా పెంచలా, దైవిక క్రమంలో పెంచలా. ఆ తర్వాత తండ్రి హెచ్చరించినా వీళ్ళు వినలా, దుర్మార్గులుగా ఉన్నారు. ఆ కుటుంబం నష్టపోయింది. ఇక వారి పేర్లు తర్వాత లేదు. ఇక వాళ్ళ వంశం అంతటితోటే ఏమైపోయిందంటే మాసిపోయింది, అంతరించిపోయింది. సేవకుడు కుటుంబమైనా, ఎవరి కుటుంబమైనా, పెద్దల కుటుంబమైనా దేవునితో ఉన్న సంబంధం కానీ సరిగా లేకపోతే ఎవరైనా అంతే, గుర్తుపెట్టుకోవాలా. ఎవరైనా అంతే. మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించారు, చెప్పినప్పుడైనా సరి చేసుకోవాలి వీళ్ళు. అందుకనే ఈ కుటుంబం ఏమైందంటే పేరు ఇక అక్కడితోటి వెళ్ళిపోయింది, కనపడదు. ఆ తర్వాత సమయాలు వేరే ఊరి నుంచి వస్తాడు. సమయాలు వచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ కుటుంబం యొక్క సంబంధము దేవునితో సరిగా లేకపోవటం చేత ఈ కుటుంబం నష్టపోయినట్టుగా మనం చూస్తాం. రెండవ మాట చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయం 32-33 వచనాలు. లూకాసు వార్త 17వ అధ్యాయము 32-33 వచనాలు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని సజీవునిగా కాపాడుకును. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. అంటే లోతు కుటుంబాన్ని గుర్తు చేసుకోండి అని అర్థం. లోతు అబ్రహాము అన్న కుమారుడు. లోతు ఎవరంటే అబ్రహాం యొక్క తమ్ముడు కుమారుడు. తమ్ముడేనా తమ్ముడు కుమారుడు లోతు. అబ్రహాంతో ఉన్నంతకాలము లోతు జీవితం బాగుంది. అబ్రహాము ఎప్పుడూ దేవుని ఆరాధించేవాడు. అబ్రహాము దేవునికి భయపడేవాడు. దేవుని చేత పరీక్షలోనే అబ్రహాము నిలిచినవాడు. అబ్రహామా, నీకు ఒక్కడయ్యన్న కుమారుని మోరియా దేశంలో ఉన్న పర్వతాల్లో బలిగా ఇవ్వమంటే వెనక్కి తిరిగి చూడకుండా, ఏమాత్రం సంకోచించకుండా దేవుడు అడిగాడు కాబట్టి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దేవుడు ఒప్పుకోలేదులే. అప్పుడు అన్నాడు, నీవు దేవునికి భయపడేవాడవు, నీ కుమారుని కంటే నన్ను ఎక్కువగా ప్రేమించేవాడివి అని నాకు అర్థమవుతుంది అన్నాడు. అటువంటి అబ్రహాముతో లోతు ఉన్నంతకాలము లోతు బాగానే ఉంటే ఒకసారి వాళ్ళ పశువుల కాపర్లకి వీళ్ళ పశువుల కాపర్లకి ఏమైందంటే తగాద పడితే అబ్రహాం ఏమన్నాడంటే, అబ్బాయి, మన ఆస్తి విస్తారంగా ఉంది, మనం ఇలా కలహించుకోకూడదు, మనం బంధువులమి, నీ ఇష్టం, ఏ ప్రదేశానికైనా వెళ్ళు, చాలా ప్రదేశాలు ఉన్నాయి, నువ్వు ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి అబ్రహాం అంటే, మరి ఎక్కడ కోరుకున్నాడంటే అటు చూశాడు. పచ్చగా దేవుని తోటలాగా కనపడతాన సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఆ లోతు ఏం చేశాడంటే కోరుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం ఎటువంటిదంటే దుర్మార్గమైన ప్రాంతం. అక్కడ కూడా దేవుని మాట, దేవుని వాక్యం, దేవుని ఆరాధించడం ఏమీ ఉండదు. అక్కడ కూడా అంత భయంకరమైనది. ఇంకా ఎటువంటిదంటే చెప్పలేము అటువంటి మాటలు. పురుషులతో సాంగత్యం, అటువంటి భయంకరమైన దేశం సొదొమ గొమొర్రా. ఆ కాలంలోనే అటువంటి దేశం. అందుకనే దానిలో ఒక్క మనుషుడు కానీ, పశువు కానీ, ఒక చెట్టు కానీ లేకుండా దేవుడు కాల్చివేశాడు ఆ ప్రాంతాన్ని. ఆ కాల్చివేయకముందు ఆ ప్రాంతం కోరుకున్నాడు లోతు. అబ్రహాంతో ఉన్నంతకాలం బాగానే ఉంది, కానీ అక్కడికి వెళ్ళాడు, అతడు నష్టపోయాడు. మరేం జరిగిందంటే దేవదూతలు వచ్చారు ఆ ప్రాంతాన్ని నాశనం చేయడానికి. లోతుని పిలిచి, అబ్బాయి, నీకు నీ సంబంధులు, బంధువులందరినీ నువ్వేం చేస్తావంటే బయటికి తీసుకొనిరా, ఈ ప్రాంతాన్ని మేము నాశనం చేయబోతున్నాం అని అంటే, ఆ లోతు ఇద్దరు కుమారులను, అల్లుళ్ళని బతిమలాడాడు, కానీ అల్లుళ్ళు ఎవరు రాలా, ఎగతాళి చేశారు, వాళ్ళు రాలా బయటికి.
లోతు 2 కుమారులు, లోతు భార్య, వీళ్ళు బయటకు వచ్చారు. మీరు చావకుండా బ్రతికుండాలంటే వెనక్కి తిరిగి చూడకుండా పారిపోండి అన్నాడు. వెనక్కి తిరిగి చూడకుండా పారిపోండి అంటే లోతు భార్య ఏం చేసిందంటే కొంత దూరం పోయి నాకేం చేసింది, వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు కూడా ఉందంట, ఇశ్రాయేల్ దేశం పోతే పోయి చూసిరండి, ఉప్పు స్తంభం ఇప్పటికి కూడా అక్కడే ఉందంట. ఎందుకు చూసిందంటే ఆమె ఆడ పోయి నాకు బాగా సంపాదించుకున్నారు, వెండి బంగారాలు అన్నీ ఉన్నాయి, మంచి మంచి డబుల్ కాట్ మంచాలు అన్నీ ఉన్నాయి, బాగా సమృద్ధిగా సంపాదించారు, అవన్నీ కాడిపోతున్నాయే అని వెనక్కి తిరిగి చూసి ఆమె యొక్క మనసు దేవుని మీద లేదు, ఎటు మీద ఉంది, సంపాదన మీద ఉంది, సంపాదించుకున్న వాటి మీద ఉంది. అందువలన వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగి చూడటంతో ఆమె ఏమైందంటే ఉప్పు స్తంభం అయిపోయింది. కుమార్తెలు లోతుతో పాపం చేశారు. ఇందాక చెప్పుకున్నామే అమ్మోనీయులని. అమ్మోనీయులు, మోయాబీలు ఈ 2 కుమార్తె ఆ తండ్రితో కనిన అక్రమ సంతానమే ఈ అమ్మోనీయులు, మోయాబీలు. ఆ కుటుంబం అలాగా పతనం అయిపోయినట్టుగా చూస్తాం. శాపగ్రస్తమైన కుటుంబంగా ఉన్నట్టుగా మనం కనపడుతుంది. కాబట్టి దేవునితో సంబంధం తెగిపోయిన కుటుంబాలు మనకు కనపడతాయి. దేవునితో సంబంధం తెగిపోయిన కుటుంబాలుగా మనకు కనపడతాయి. మనం అప్పుడు రోజు చెప్పుకునే మాటలే కదా. యోబు గురించి చూడండి. యోబు గురించి చూసినట్టయితే 1వ అధ్యాయం 21వ వచనంలో ఏమందంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. గొప్ప భాగ్యవంతుడు, తూర్పు దిక్కులున్న ధనుల్లో అంతటి ధనవంతుడు మరొకడు లేడు. అన్నీ పోయినా కూడా, ఆస్తి మొత్తం పోయినా ఏమేమి ఆస్తి ఉందో ఒకసారి చదువన్నా. స్టార్టింగ్లో 1వ అధ్యాయం ప్రారంభంలో 7,000 గొర్రెలు, 7 కుమారులు, 3 కుమార్తెలు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు, బహుమంది పనివారు ఆస్తిగా ఉండెను. అంత ఆస్తిమంతుడు ఒకే దినాన ఆస్తి మొత్తం తీసేసాడు. దేవుడు పరీక్షించాడు. ఒకే దినాన 7 కుమారులు, 3 కుమార్తెలు చనిపోయారు. అయినా ఏమన్నాడంటే, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకొని పోయాడు. భార్య వచ్చింది. అప్పటికి ఇక సాతానుడు ఏమన్నాడంటే, ఆస్తి పోయినా కుమారులు పోయినా ఆరోగ్యం ఉందగా అన్నాడు. అందువల్ల నీ మందు భయభక్తులు కలిగి ఉన్నాడంటే అది కూడా తీసేస్తానన్నాడు. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు పుళ్ళతోటి మొత్తబడ్డాడు. ఆ చిల్లపెంక తీసుకుని బూడిదలో కూర్చోండి, ఆ జలగ తట్టుకోలేక గిక్కుంటా ఉన్నాడు. అతని భార్య వచ్చి, నీవింకనో యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. అప్పుడు యోబు అన్న మాట ఏంటంటే, మూర్ఖురాలివి మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు, దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనం అనుభవించాలి అని నోటి మాటతోనైనా పాపము దేవునితో ఉన్న సంబంధాన్ని తెంచుకోవాలి. అందును బట్టే యోబును మళ్ళా ఆశీర్వదించినంతటికంటే అధికంగా మళ్ళా ఆశీర్వదించాడు. 7,000 గొర్రెలు అయితే ఈసారి 14,000 అయింది. అట్లా అన్ని డబల్ అయినాయి. మళ్ళా 7 కుమారులు, 3 కుమార్తెలు మళ్ళా పుట్టారు. అది ఫలవంతమైన కుటుంబం. కారణం ఏంటంటే దేవునితో ఉన్న సంబంధం. కరువు అయినా, ఇబ్బంది అయినా, అంతటి కష్టాలు ఎవరికి లేవులే. బైబిల్లో ఒక సాట ఉంది, యోబు పడినంత కష్టాలు అంటే ఏ మనిషికి లేవంట. అంతటి కష్టంలో కూడా దేవునితో ఉన్న సంబంధాన్ని తెంచుకున్నవాడు కాదు. యోబు సాక్ష్యాన్ని బట్టి యోబు భార్య మళ్ళా మారింది. మారింది. మళ్ళా 7 కుమారులు, 3 కుమార్తెలు పుట్టారు. వాళ్ళు మారిపోయింది ఆమె కూడా. కాబట్టి యోబు కుటుంబం ఫలభరితంగా ఉండడానికి కారణం ఏంటంటే దేవునితో ఉన్న సంబంధము అనే మాట మనం చూస్తాం. మరి ఇంకొక కుటుంబం ఉంది. ఆ కుటుంబాన్ని గుర్తు చేసుకుని మనం వెళ్దాం. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయము 2వ వచనం.
నువ్వు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరంలోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవీయగా అనే మాట. ఫస్ట్ నుంచి చూస్తున్నా చూడండి. యోషియా కుమారుడును యోధారాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై, దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా, నేను నీకు ఒక మాట చెప్తున్నాను, దాని ప్రకారం చెయ్యి అన్నాడు. ఏంటంటే రేకాబీయుల యొద్దకు పోయి అన్నాడు. వారితో మాట్లాడి యెహోవా మందిరంలోని గదుల్లో ఒక దానిలోనికి వారిని తోడుకొని తీసుకొచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవీయగా, నేను ఇర్మియా కుమారుడును ఎలెల్యా మనవడనైన అసన్యాను అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రేకాబీయులను కుటుంబములందరినీ తోడుకొని వచ్చి తిని యెహోవా మందిరంలో దైవజనుడైన యగ్దెలా కుమారుడు హనాను కుమారులు గదిలోనికి వారిని తీసుకొని వచ్చినప్పుడు అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకమున షల్లూము కుమారుడైన గదికి పైగా ఉండెను. నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షారసంతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసం త్రాగుడని వారితో చెప్పగా, వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోవా నాదాము మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసం త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించిన గనుక మేము ద్రాక్షారసము త్రాగము అన్నాడు. రేకాబీయులని ఒక కుటుంబం ఉంది. ఇది ఒక షెడ్యూల్ కుటుంబం. షెడ్యూల్ తెగలంటలా ట్రైబల్స్ అన్నమాట. ఆ ట్రైబల్ కుటుంబంలో రేకాబీయుడు అని ఒక ఆయన ఉన్నాడు. వాళ్లకు యెహోనాదాబని రేకాబీయుడు కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఏం చెప్పాడంటే వీళ్ళందరినీ పిలిచి కుటుంబ సభ్యులందరినీ, అబ్బాయ్, మన జీవిత కాలంలో మన వంశపు వాళ్ళు ఎవరు కూడా, మన సంతానం ఎవరు కూడా ద్రాక్షారసం ముట్టకూడదు అన్నాడు. ద్రాక్షారసం అంటే అప్పటికప్పుడు తాగే ద్రాక్షారసం కాదు, ఇది వైన్. ఇది పులి పెట్టి తయారు చేసే డ్రింక్ అటువంటిది అనమాట. మత్తు వచ్చే మనం ఎప్పటికీ తాగకూడదని ఒక తీర్మానం చేశాడు వాళ్ళ పితరుడు. తీర్మానం చేస్తే వాళ్ళు ఆ తీర్మానంలోనే నిల్చున్నారు. చాలా తరాలు గతించిపోయిన తర్వాత వీళ్ళు యెరూషలేముకు వచ్చారు. చూడండి 11వ వచనం. అయితే బబులోను రాజు అయిన నెబుకద్నెజరు ఈ దేశంలో ప్రవేశింపగా కల్దీయుల దండుకును సిరియన్ల దండుకును భయపడి మనం యెరూషలేమునకు పోదాము రండి అని మేము చెప్పుకుంటాము కనుక మేము యెరూషలేములో కాపురం ఉన్నామని చెప్పి యెరూషలేముకు వచ్చారు. యెరూషలేముకు వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఇర్మియా, ఆ రేకాబీయుల కుటుంబాన్ని తీసుకొచ్చి ఒక గదిలో ఉంచి వాళ్ళ ముందల ద్రాక్ష రసం పెట్టు, తాగుతారేమో చూద్దాము అని అంటే, అప్పటికి కొన్ని తరాలు గడిచిపోయినాయి, చాలా తరాలు అయినాయి. ఎన్ని తరాలైనా వాళ్ళ పితరుడు చెప్పిన మాటే వాళ్ళు మాట మీదనే నిలబడ్డారు. దైవ సేవకుడు చెప్పినా కూడా మేము తాగమన్నారు. తాగండి, నేను చెప్తున్నాను కదా, దేవుని సేవకుడిని చెప్తున్నాను కదా అంటే, నువ్వు సేవకుడు అయినా చెప్పు, పెద్దలైనా చెప్పండి, మా పితరుడు చెప్పాడు, మేము మాత్రం మేము త్రాగము అని ఒక తీర్మానం చేసుకున్నాం. అంత మాత్రమే కాదు, 7వ వచనం చూడండి. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోటలు నాటవద్దు, మీకుండనే కూడదు. పరవాసము చేయి దేశంలో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములో నివసించుదురని వారికి ఆజ్ఞాపించను. అది మీరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే ఈ ఆజ్ఞలన్నీ పాటించండి. ద్రాక్షారసం తాగబాకండి, ఇల్లు కట్టుకోబాకండి, విత్తనవసరం లేదు, మీరు నాటవలసిన అవసరం లేదు, మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు అని గుర్తు చేశాడు. వాళ్ళ పితరుడు చెప్పాడు. అలాగ చెప్పాడు. చెప్తే దాని మీదనే ఉండారు. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే 12వ వచనంలో, అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, ఇశ్రాయేలు దేవుడకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నువ్వు వెళ్ళి యూదా వారికిని
యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపము. యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలు ఆలకింపరా? ఇదే యెహోవా వాక్కు. ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాము తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుల ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షరసం తాక్కున్నారు. అయితే నేను పెందలకడనే లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినుకున్నారు. మరియు పెందలకడన లేచి ప్రవక్తలైన నా సేవకులను మీ వద్దకు పంపుచు ప్రతివాడు దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకున్న ఎడల చాలన్నా. ఇక్కడ ఏముందంటే దేవుడు అంటున్నాడు, నేను ప్రతిరోజు మీతో మాట్లాడుతున్నాను, మీరు నా మాట వినలా. వాళ్ళు చూడండి, రేఖాబీలు చూడండి, ఎప్పుడో 10 తరాలు పైనే వాళ్ళ పితరుడు చెప్పిన మాట వాళ్ళు ఇప్పటికి కూడా పాటిస్తున్నారు. ఆత్మీయమైన తండ్రిని నేను, అతను రేఖాబీల పితరుడు భౌతిక సంబంధమైన తండ్రి. అతడు చెప్పిన మాటకు వాళ్ళు ఎంత విలువిస్తున్నారో. మొదటి నుంచి నేను మీతో మాట్లాడుతూ ఉన్నా, మీ పెందల కాడనే లేచి ప్రవక్తలను మీ వద్దకు పంపుతున్నాను, మాట్లాడుతున్నాను, నా మాట మాత్రం మీరు విలువ ఇవ్వట్లేదు, వారిని గమనించండి అంటున్నాడు. వారిని గమనించండి. ఈ రేఖాబీయులు కూడా ఆ తీర్మానం ఎందుకు చేసుకున్నారంటే లేఖనాలను అనుసరించే వాక్యాన్ని చదివారు, వాక్యాలను చదివి ఒక తీర్మానం చేసుకున్నారు. అందుకనే దేవుడు వారికి ఒక ఆధిక్యత ఇచ్చాడు. ఏంటంటే చివరి వచనం, ఇదే అధ్యాయం చివరి వచనంలో ఏంటంటే, కాబట్టి ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతికి సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచు రేహాబు కుమారుడైన యెహోనాదాబు సంతతికి వాడు ఎన్నడు ఉండక మానడు అన్నాడు. దేవుడు చెప్పాడు, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు సంతతి వాడు ఎన్నడూ ఉండక మానడు. నా సన్నిధిలో వాళ్ళు ఎప్పుడు ఉంటారు, ఈ రేకాబు సంతతి వారు ఎప్పుడు ఉంటారు అన్నాడు. వీళ్ళు లేఖికులు అంటారు. లేఖికులు అంటే లేఖనాలు రాసేవాళ్ళు. ఈ రేకాబు సంత లేఖనాలు రాసేవాళ్ళు వీళ్ళు. అది ఎక్కడుందంటే ఆ మాట అక్కడ చదువు ముగించుకుందాం. మొదటి దినవృత్తాంతాలు 2:55. మొదటి దినవృత్తాంతాలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 55వ వచనంలో ఏమనుందంటే, ఎబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశములైన తిరాతీయులను, షిమ్యాతీయులను, సోకాతీయులను వీరు రేకాబు ఇంటి వారికి తండ్రి అయిన హమాతు వలన పుట్టిన కెన్నీ సంబంధులు అన్నాడు. ఇక్కడ ఏమని రాబడిందంటే లేఖికుల వంశములైన అన్నాడు. లేఖికుల వంశం అంటే వీళ్ళు లేఖనాలు రాసేవాళ్ళు, లిఖించేవాళ్ళు, దేవుని వాక్యాన్ని రాసేవాళ్ళు, దేవుని వాక్యాన్ని లిఖించేవారు. ఈ రేకాబు సంత ఆశీర్వదించబడ్డారు. ఒక భౌతిక సంబంధమైన ఆ తండ్రి చెప్పిన మాట అనేక తరాలు పాటిస్తూ వచ్చారు. ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. మన ఇంటి పేరు కలిగిన వాళ్ళు తాగేవాళ్ళు లేరు? తాగేవాళ్ళు ఉన్నారా లేరా? ఉంటారు, బొచ్చిన మంది అంటారు. కానీ రేఖాబీలు ఇంటి పేరు కలిగిన వాళ్ళు ఒక్కడు కూడా లేడు తాగేవాడు, ఎప్పటికి కూడా లేరు. అదొక తీర్మానం. ఆ తీర్మానం మీద నిలబడ్డారు వాళ్ళు. ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. ఇంకా చాలా కుటుంబాలు ఉన్నాయి కానీ సమయం లేదు. 4 కుటుంబాలు గుర్తు చేసుకున్నాం. మొదటిది ఏలీ కుటుంబం. సేవకుడు కుటుంబం అయినా పతనం అవడానికి కారణం ఏంటంటే దేవునితో సంబంధం లేకపోవడం. రెండోది లోతు కుటుంబం. అబ్రహాంతో ఉన్నంతకాలం బాగానే ఉంది, కానీ అబ్రహాంతో ఎప్పుడైతే తొలగిపోయారో, దేవునితో సంబంధాన్ని తెంచుకున్నారో ఆ కుటుంబం పతనమైంది. తర్వాత ఆశీర్వదించబడిన కుటుంబాల్లో యోబు కుటుంబం. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులైనా కూడా, పిల్లలు చనిపోయినా, మొత్తం పోయినా దేవునితో ఉన్న సంబంధాన్ని మాత్రం తెంచుకోలే. యోబు కుటుంబం ఆశీర్వదించబడింది. ఈ రేఖాబీయుల కుటుంబం కూడా అంతే. ఒక తీర్మానంతో బ్రతికారు.
దేవునికి ఇష్టంగా బ్రతికారు, దేవుడు వారిని ఎప్పుడు నా సన్నిధిలో ఉంటారని వారిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. ఈ కుటుంబాలు ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే దేవునితో ఉన్న సంబంధం తెంచుకోలే, దేవునితో ఉన్న సంబంధాన్ని ఎప్పుడు కొనసాగించారు, దేవునికి ఇష్టంగా బ్రతికారు. అందువల్లనే ఈ కుటుంబాలు ఆశీర్వదించబడినట్టుగా మనం చూస్తాం. వ్యక్తిగతంగా అయినా అంతే. యేసుప్రభు వారి గురించి తండ్రి ఏమైనా సాక్ష్యం ఇచ్చాడంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. అది మన యందు, మన కుటుంబాలందు దేవుడు ఆనందించాలి. దేవుడికి దుఃఖం కలుగజేసే వారంగా ఉంటున్నామా, సంబంధం లేని వారంగా ఉంటున్నామా, దేవునితో కానీ సంబంధాన్ని రోజు రోజు కోల్పోతూ ఉంటే ఆ కుటుంబాలు పతనం అవుతాయి. కాబట్టి అందుకనే ఆ ఉద్దేశంతో కుటుంబాలు ఆత్మీయంగా బలపడాలనే వచ్చే నెలలో మొదటి వారంలో మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దేవునితో ఉన్న సంబంధం బలంగా కలిగి ఉండాలి. బలమైన ఆత్మీయమైన కుటుంబాలుగా మన సంఘముల కుటుంబాలు ఎదగాలి, అది ఉద్దేశం. కాబట్టి అలాగా దేవునితో ఉన్న సంబంధం కానీ చక్కగా ఉంటే మిగతా సంబంధాలన్నీ చక్కగా ఉంటాయి. దేవునితో సంబంధం ఉన్న వ్యక్తి అసూయపడడు, కోపం వచ్చినా మరలా వెంటనే త్రిప్పుకుంటాడు, ఈర్ష్యపడడు, మరి గమనించినట్టయితే పాపం జోలికి పోడు, ఇవన్నీ ఉంటాయి. అటువంటప్పుడు ఆ వ్యక్తి అన్ని సంబంధాలు చక్కగా ఉంటాయి. కాబట్టి అలాగా మన కుటుంబాలు ఉండాలని గుర్తు చేస్తూ మిగతా సంబంధాలు బైబిల్ క్లాసులో, మరి గురువారం జరిగే బైబిల్ క్లాసులో చెప్పుకోవడం జరుగుతుందని గుర్తు చేస్తూ ముగిస్తూ ఉన్న దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపమైన మా ప్రియ పరలోక తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్నం వేళ నాయన రూతు గ్రంథంలో మొదటి సంబంధమైన దేవునితో ఉన్న సంబంధం దేవా నాయన మేము జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. విన్న మాట వృధా పోకుండా నీరుగట్టి ఫలింపు చేయండి, కృప చూపండి. పలహారం తీసుకొచ్చిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. మనిష కుమార్తె, మహేష్ కుమార్తె నాయన దేవా నాయన గురుకులంలో గురుకుల పాఠశాల సీటు వచ్చిన సందర్భంగా కృతజ్ఞతగా పలహారం తెచ్చారు. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మన్నే వసంతరావు, శ్రీలక్ష్మి గారు కుటుంబాన్ని గుర్తు చేసుకోండి. వారి కుటుంబంలో మీరు చేసిన మేలులకు కృతజ్ఞతగా పలహారం తెచ్చారు. వారి కుటుంబాన్ని కూడా రక్షణతో నాయన జ్ఞాపకం చేసుకోమని, బిడ్డలందరినీ గుర్తు చేసుకోమని మీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శుద్ధమైన నామమున ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సహోదరులు పాట పాడుతుంటారు.